ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ. శరీరం వేరు, ఆత్మ వేరు. మనం శరీరం మూలంగా జన్మించాం తల్లిదండ్రులకి. అయితే దేవుని ద్వారా, దేవుని వాక్యం ద్వారా ఒప్పించబడి, మనం దేవుని వాక్యం ద్వారా బలపరచబడి, ప్రైజ్ ద లార్డ్, లేకపోతే మన హృదయాలలో, మన అంతరంగాల్లో మనం ఆ ప్రేమకు స్పందించి, ఆ శక్తికి, పవిత్రతకు, పరిశుద్ధతకు, దేవుని ఆత్మకు స్పందించబడిన వారమై ఏకమైపోవాలంటే పిల్లారా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని మూలముగా జన్మించాలి. తీతు పత్రికలు అదే సెలవిస్తూ ఉంది. మనము ఆత్మ ద్వారా జన్మించాలి, పునర్జన్మ సంబంధమైనటువంటి నీటి ద్వారా. ప్రైజ్ ద లార్డ్. పునర్జన్మ సంబంధమైన క్రొత్తగా జన్మించాలి. అదే వాక్యం సెలవిస్తే, గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చును, ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగనే ఉన్నాడు అనేను. 8వ వచనంలో దేవుని వాక్యం సెలవు. ఆత్మ మూలముగా జన్మించిన వాడు అద్భుతంగా ఉంటాడు. గాలికి పోలుస్తూ ఉన్నాడు. గాలి కొన్ని